హాయ్ హాయ్ ఉమా సిస్టర్. మీకోసం ఒక హీరో వచ్చారు బట్ మీరు బిజీ ఉండడం వల్ల వెళ్ళిపోయారు. అవునా? ఎవరు? అవునా? ఓ వాళ్ళ ఇంటి పక్కనే కదా. బాలకృష్ణ గారు, నరసింహనాయుడు. అండ్ ఆ సాంగ్, వన్ సాంగ్ నా లైఫ్ చేంజ్ చేసింది. అందరూ లక్స్ పాప సమ్ ఒక వీసా ప్రాబ్లం మీద సమ్ అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని అన్నారు అసలు. అవునండి. సో వాళ్ళు నాకు అరెస్ట్ చేసి అక్కడ జైల్లో పెట్టారు. మీ ఫొటోస్ కొన్ని చూసాను, కొన్ని దెబ్బలు తగిలినవి. ఎస్. అండ్ ఆ రోజు వ్యాలంటైన్స్ డే 2007. He would have killed me that night because I fell in love with someone who was not the right person for me. One bad person can finish your life. అబౌట్ ద రీతు చౌదరి బిగ్ బాస్ షో కోసమా లేదు అంటే యాక్చువల్గా శ్రీజ అని మీరు ఇద్దరు ఒకేసారి ఎలిమినేట్ అవుతారని మీకు ముందే తెలుసా? మళ్ళీ బిగ్ బాస్ రిటర్న్ ఛాన్స్ వస్తే వెళ్తారా? అయ్యో. యా, ఫైనల్లీ మీకు హస్బెండ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో బిగ్ బాస్ నుంచి వచ్చారు, సక్సెస్ఫుల్గా 5 weeks కంప్లీట్ చేసుకున్నారు ఫ్లోరా శని గారు. సో బిగ్ బాస్ విషయాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ ఉమా సిస్టర్. సో ఓకే, మీ సిస్టర్ లానే ఉన్నారండి. అవునండి. సో యాక్చువల్లీ నిన్న కూడా చెప్పారు. థ్యాంక్ యూ. యో వెల్కమ్. సో చూసారా మన వీడియో ఎంత ఫుల్ వైరల్ అవుతుంది? డాన్సింగ్. సో డాన్సింగ్ వీడియో ఫుల్ వైరల్ అయిపోతుంది యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. Oh, really? You are my Monica now. Yes, I am your Monica. Yeah. And red dress also seems suitable. Same, yeah. Unfortunately. No, fortunately. Yes, yeah. Tell me. యాక్చువల్గా రోజు బిగ్ బాస్ ఇంతకు ముందు ఇప్పుడు వరకు అడుగుతూనే ఉంటారు. సో ఫస్ట్ కొంచెం మీ మూవీస్ నుంచి వద్దాం మనం. సో మీకు ఒక విషయం తెలుసా, ఇంతకు ముందు జస్ట్ నేను వచ్చే ఫ్యూ మినిట్స్ బ్యాక్ మీకోసం ఒక హీరో వచ్చారు బట్ మీరు బిజీ ఉండడం వల్ల వెళ్ళిపోయారు. అవునా? ఎస్. ఎవరు? శ్రీకాంత్ గారు. అవునా? ఎస్. ఓ వాళ్ళ ఇంటి పక్కనే కదా. Yes. అయ్యో. అండ్ హీ స్టిల్ లుక్స్ ద సేమ్. ప్లీజ్ నా హాయ్ చెప్పండి. ప్లీజ్ నా కాంప్లిమెంట్ కూడా వాళ్ళకి ఇచ్చండి. డెఫినెట్ గా ఇస్తాను. యాక్చువల్లీ మిమ్మల్ని మీట్ అవుదామని వస్తాం అనుకున్నారు బట్ మీరు బిజీ ఉన్నారు, లిటిల్ బిజీ. సో సే టు హాయ్ అని చెప్పారు. నేను వెళ్ళినప్పుడు ఐ విల్ సే హాయ్ టు ఊహా గారు అండ్ గో. బట్ థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ నో. వీవ్ డన్ చాలా బాగుంది. 3-4 ఫిల్మ్స్ మేము చేశాను. ఫిల్మ్ చేశాను, ఐటమ్ సాంగ్ కూడా చేశాను. అండ్ హీ స్టిల్ లుక్స్ ద సేమ్ ఎనర్జీ, సేమ్ పర్సన్, సేమ్ క్యూట్నెస్. ఏనా? సో నెక్స్ట్ బాలకృష్ణ గారు, నరసింహనాయుడు. ఎస్. లక్స్ పాప బిఫోర్ నరసింహనాయుడు, ఆఫ్టర్ నరసింహనాయుడు అంటే ఏం చెప్తారు? ఐ థింక్ నరసింహనాయుడు నా లైఫ్, నా కెరియర్ ట్రాజెక్టరీ మొత్తం చేంజ్ చేసింది. బికాజ్ అండ్ ఆ సాంగ్, వన్ సాంగ్ నా లైఫ్ చేంజ్ చేసింది. బికాజ్ ఇప్పటి వరకే అందరూ లక్స్ పాప చెప్పేసి నాకు పిలుస్తున్నారు. అండ్ ఐ లవ్ ఇట్ బికాజ్ మాధురి దీక్షిత్కి దక్ ఉంది, నాకు లక్స్ పాప ఉంది. ఐ రియలీ లవ్ ఇట్. అండ్ థ్యాంక్స్ టు మా డైరెక్టర్ బి గోపాల్ గారు అండ్ బాలా సార్. ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ షూటింగ్ with Balakrishna sir because he's very nice, he's very naughty on set. And elephant's memory వాళ్ళకి వాళ్ళ నానా and అందరికి మూవీస్ డైలాగ్స్ he knows by heart. సో షార్ట్ ముందుగా ఆ టైంలో నేను కొత్తది కదా, సో ఐఎమ్ లెర్నింగ్ మై డైలాగ్స్. ఐ డోంట్ వాంట్ టు మేక్ అ మిస్టేక్. కానీ ఆ టైంలో అది డిజిటల్ ఫిల్మ్ లేదు, అది రోల్స్ వస్తుంది, చాలా ఎక్స్పెన్సివ్గా అవుతుంది. సో మై ఫుల్ కన్సన్ట్రేషన్ ఇస్ సరే బాలకృష్ణ సార్ ఉన్నారు, సో ఐ నీడ్ టు రియలీ రిమెంబర్ మై డైలాగ్స్. నా వల్ల తప్పు అయితే కట్ అవుతుంది, సో ఐ హ్యావ్ టు టేక్ కేర్. షార్ట్ ముందుగా
ఆశ మీకు తెలుసా నా నానా ఫిల్మ్లో ఈ ఫిల్మ్లో ఆ డైలాగ్ ఉంది అండ్ హీ విల్ స్టార్ట్. సో నేను చూస్తూనే ఉంటాను, ఓ సార్ వావ్ సార్ ఇలా. సడన్లీ డైరెక్టర్ చెప్తారు యాక్షన్ రెడీ సార్, రెడీ యాక్షన్, అండ్ హీ విల్ స్టార్ట్. Sir, I'm not ready. I've forgotten my dialogue. So, but he's so sweet, and I have the best memories of Bala sir. He believes in astrology a lot. And what else? Oka step kuda ade Lux Papa song lo oka step undi. Cowboy music lo. He has to throw the hat in the air, and the hat has to fall on his head. Step ki it's a full one take. ఆ స్టెప్కి బాలా సార్ 1 ట్రయల్ చేశారు అండ్ తర్వాత 1 టేక్లో అది ఫ్లిప్ చేశారు, అది ల్యాండ్ కూడా అయింది. అండ్ ఐఎమ్ థింకింగ్ హౌ ఇస్ దట్ పాసిబుల్? ఒక్కవేళ కూడా వాళ్ళు సార్ అది కష్టం, ప్లీజ్ కొరియోగ్రాఫర్ చేంజ్, అది స్టెప్ కొంచెం మార్చేసి వేరే స్టెప్ పెట్టండి, అది కూడా చెప్పలేదు. ఏంటి ఏం చేయాలి, అదే ఏదైనా 1 ట్రయల్ 1 టేక్ finish. He was so good, something to learn, because and I think while experience ki that is why he is where he is, because he loves what he's doing, and that is why he enjoys what he is doing. Yes, and it happens correctly. Okay, so something to learn from him. Next, Venkatesh garu. వెంకటేష్ గారు చాలా సిన్సియర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అది నాకు తెలుసు. బికాస్ హీ వాంట్స్ టు ఇంప్రెస్ హిజ్ ఆడియన్స్ హూ కమ్ టు వాచ్ హిమ్ కి ఎస్ యూ కెన్ బి ఫిట్ ఎట్ ఎనీ ఏజ్. హీ టు సేమే కనిపిస్తున్నారు ఇప్పటి వరకే, అండ్ నథింగ్ హెస్ చేంజ్డ్. ఈజ్ జస్ట్ ద సేమ్. బాలా సార్ కూడా సేమ్, శ్రీకాంత్ గారు సేమ్, జగపతి బాబు కూడా సేమ్. యాక్చువల్లీ దే బికమ్ మోర్ హ్యాండ్సమ్. సో ఐ రిమెంబర్ వీ వర్ షూటింగ్ ప్రేమ్ తోరా అండ్ మలేషియాలో ఉన్నాను, అండ్ ఆ ట్విన్ టవర్స్ ఫ్రంట్లో సాంగ్ అదే కొరియోగ్రాఫర్ ఏదైనా స్టెప్ పెట్టారు. సో హీస్ డిసైడింగ్ అండ్ వెంకటేష్ గారు అక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ లైక్ అయ్యో సో డెడికేటెడ్. హోటల్లో ఎక్సర్సైజ్ చేశారు, ఇక్కడ కూడా మధ్య మధ్యలో హీస్ నాట్ గివింగ్ అప్ హిజ్ ఫిట్నెస్. సో ఫిట్నెస్ ఫ్రీక్ అండ్ వెరీ డెడికేటెడ్ టు హిజ్ క్రాఫ్ట్. ఎస్, రాజశేఖర్ గారు. How you remember Rajshekar garu? Rajshekar garu oka cinema chesanu nenu. I only remember వాళ్ళకి డాన్సింగ్ కొంచెం కష్టం, అండ్ వాళ్ళు చేస్తున్నారు. ద బెస్ట్ థింగ్ ఈస్ హీ డజంట్ గివ్ అప్, హీ విల్ ట్రై, అండ్ చాలా క్యూట్ గా డాన్స్ చేస్తున్నారు. So that's what I remember. Next, Rajinikanth garu. Oh, he's a star. Em cheppali. Set ke vaste andar, it's like somebody has come. Everybody will rush over there. So I think magnetic power. Oh. So I mean shooting time lo ela untaru and Rajinikanth garu? Very simple, very down to earth. I think that I say for every big hero. ఇక్కడ అందరూ డౌన్ టు ఎర్త్, సింపుల్. ఈవెన్ మన ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున సార్ కూడా సో సింపుల్. వీకెండ్లో హీ స్కోల్డింగ్ అస్, ఇంత ప్రేమగా తిడతారు. ఇట్ ఈస్ సో స్వీట్ టు హియర్. సో ఐ థింక్ అందరూ చాలా స్వీట్, చాలా హంబుల్, డౌన్ టు ఎర్త్. అండ్ వన్ థింగ్ ఐ లవ్ అబౌట్ ఆ ఇండస్ట్రీ, ఒక పెద్ద హీరోకి లేదంటే బడ్డింగ్ హీరోకి కూడా ఫిల్మ్ వస్తే అందరూ ట్వీట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు, సరే యూ ఆల్సో కమ్ అప్, అండ్ విచ్ ఐ డోంట్ సీ ఇన్ హిందీలో కొంచెం కంపెటిటివ్నెస్ ఎక్స్ట్రా ఉంది. మీ సినిమా రిలీజ్ అవుతుంది, సరే మీరే ప్రమోషన్ చేయాలి, నేను ఎందుకు? బట్ హియర్ ఐ డోంట్ సీ దాట్. ఐ సీ స్పోర్ట్స్మెన్షిప్. ఐ సీ ఓకే, మీ టైంలో నేను మీకు సపోర్ట్ చేస్తాను, నా టైంలో మీరు కూడా సపోర్ట్ చేయండి. సో ఐ లవ్ దట్ బ్రదర్హుడ్. It's a Telugu audience is always welcome to all the heroines. Correct. And all the languages. Yes. No language barrier in Telugu. Yes. Yeah. So actually మీ కెరియర్ చాలా బాగుంది. అంటే లక్స్ పాప తర్వాత more than 50 movies you have done. అవునండి. Yes. దాని తర్వాత బట్ then unfortunately పర్సనల్ కెరియర్ లో అంటే వికీపీడియాలో నేను చెక్ చేసినప్పుడు ఒక వీసా ప్రాబ్లం మీద అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని అన్నారు. అసలు ఏంటి? అవునండి. సో
ఐ థింక్ అందరికి లైఫ్కి ఒక్కొక్క టైంకి కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతుంది. ఓకే, నాది ఒక పర్సనల్ లైఫ్లో జరిగింది, తర్వాత అది వీసా ఇష్యూ జరిగింది. ఆ వీసా ఇష్యూకి సంబడి ఆస్క్డ్ మీ, అదే తానా లేదంటే సమ్ అసోసియేషన్ ఉంది, సో అక్కడ ఒక షో ఉంది, మీరు వెళ్తారా? సరే నేను వెళ్తున్నాను, నో ప్రాబ్లం. అండ్ వాళ్ళు చెప్పారు, మేము అమెరికన్ ఎంబసీ, దాట్ టైమ్ దే వాజ్ నో అమెరికన్ ఎంబసీ ఇన్ హైదరాబాద్, చెన్నైలో ఉంది అండ్ బాంబేలో ఉంది. సో చెన్నైలో అప్లికేషన్ ఇంటర్వ్యూ కోసం అప్లికేషన్ వి పుట్, అండ్ ఆ డేట్కి అక్కడ వెళ్ళినప్పుడు ఇన్సైడ్ ది ఎంబసీ దే ఇంటర్వ్యూడ్ అస్. సో అక్కడ ఏం జరిగింది, అది ఇన్విటేషన్ టు పర్ఫార్మ్ ఓవర్ దేర్, అది ఫేక్. సో అండ్ నాతో దే వర్ సెండింగ్ వన్ అసిస్టెంట్ బికాజ్ ఐఎమ్ అ గర్ల్. సో నాకు సాడీ లేదంటే కాస్ట్యూమ్ గురించి ఏదైనా హెల్ప్ కావాలంటే దే వర్ సెండింగ్ వన్ అసిస్టెంట్ విత్ మీ. వాళ్ళకి అన్ని డాక్యుమెంట్స్ ఫేక్, బ్యాంక్ స్టేట్మెంట్ అన్నీ ఫేక్. ఓకే, అండ్ నా ఇన్విటేషన్ ఫేక్. సో వాళ్ళు నాకు అరెస్ట్ చేసి అక్కడ జైల్లో పెట్టారు. బట్ నా తప్పు లేదు, బికాజ్ మా ఫుల్ డాక్యుమెంట్స్ ఆర్ జెన్యున్. ఫేక్ ఇన్విటేషన్ చాలా, ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ అండ్ ఐ నో ఇనఫ్ పీపుల్. నాకు ఇఫ్ ఐ వాంట్ టు గో టు యుఎస్ టూరిస్ట్గా వెళ్తున్నాను, నాకు ఆఫర్ ఇచ్చారు కి అక్కడ షో ఉంది, సో నేను ఎస్ చెప్పాను. అండ్ ఫేక్ ఇన్వైట్ ఎందుకు? సో ఎనీవేస్ జరిగింది, తర్వాత ఏమీ లేదు మ్యాటర్లో, సో అది క్లోజ్ అయింది అండ్ నేను బయటకు వచ్చాను. యా, యాక్చువల్గా ఇంకొకటి నేనేంటి అంటే మీ ఫొటోస్ కొన్ని చూసాను. సో మీ గురించి సెర్చ్ చేసినప్పుడు, అంటే జనరల్లీ మూవీస్తో వీటితో పాటు సెర్చ్ చేసినప్పుడు కొన్ని దెబ్బలు తగిలినవి ఫొటోస్ ఉన్నాయి. అంటే సమ్ అది లవ్ బ్రేకప్ ఏదో సమ్ స్టోరీ అని బయట విన్నాను, బట్ ఐ డోంట్ నో. సో అలాంటి ఫేస్, అంటే ఇంత ఫేమస్ పర్సన్, ఇట్స్ అ వెరీ టాలెంటెడ్, ఇన్ని లాంగ్వేజెస్ చేశారు, ఇంత పెద్ద స్టార్స్తో చేశారు, బట్ ఆ ఫేస్ అనేది మీ లైఫ్లో ఎలా వచ్చింది, ఎలా అసలుకి దాన్ని ఫేస్ చేశారు? సో అదే చాలా పాత మ్యాటర్, 2005-6-7 మ్యాటర్ అది. నేను కెరియర్లో కూడా బ్రేక్ తీసుకున్నాను because I fell in love with someone who was not the right person for me, and I left the career, I left my family to be with that one person, and వాళ్ళు చాలా నెగిటివ్, చాలా నార్సిసిస్ట్. చిన్న చిన్న మ్యాటర్కి గొడవ పెడతారు, నాకు కుడతారు. సో అది వాళ్ళ నేచర్. సో చోట మ్యాటర్ కుచ్ బి, ఈ కప్ ఇక్కడ ఎందుకు పెట్టారు, ఇక్కడ పెట్టాలి. So ऐसा छोटा मैटर पे भी slapping very common, strangling very common. And roju Valentine's Day 2007, he hit me a lot. I think he would have killed me that night. Meeru chusedi adi photos. So 1 year full beating happening. That last beating is what you saw. Uske pehle jo beating hua wo nobody has seen. That was also a lot, but this last beating, he would have killed me that night. Something, God was there that night, I got saved, I came home. And so naku love kuda cheyadaniki chaala bhayam. Friends, I take time, naku konచెం time kavali. If I know the person, if I vibe, okay nala ante unnaru, idi red flags ledu, chota red flags andar meeda kuch problem hota hai, kuch negative hota hai, but okay chinna negative aithe okay, pedda negative aithe abba నో లవ్ ఏ ఫ్రెండ్షిప్ లేదు. సో అదే జరిగింది. బ్యాడ్ టైమింగ్, బ్యాడ్ పర్సన్. అండ్ ఐ ఫీల్ కి ఇన్ లైఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వన్ బ్యాడ్ పర్సన్ కెన్ ఫినిష్ యువర్ లైఫ్ కదా. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ ఐఎమ్ స్టిల్ హియర్. And I lived my best dream come true, which was Bigg Boss. You're अच्छा इंसान है. Thank you. इसलिए. Thank you. God आपके पास है. Yes. कितना अच्छा हिंदी बात कर रहे हैं, my God. Thank you. ఇప్పుడైనా చూడండి నా హిందీ చూసిన మా ఫ్రెండ్స్ అందరూ fan. Seriously. बहुत cute हिंदी बात कर रहे हैं. చూసారు కదా నా హిందీ బాగాలేదని అనే వాళ్ళందరికీ ఫ్లోరా షైనీ గారే చెప్పారు నా హిందీ బాగుందని. ఇలా అంటే ఐ విల్ ఫాలో, ఇఫ్ ఐ వాజ్ అ మ్యాన్ ఐ విల్ మ్యారీ యూ ఫర్ దిస్ హిందీ. సో స్వీట్. అసలు చూసారు ఇంకొకసారి ఎప్పుడు నా హిందీ కిచిడి కిచిడిలా ఉందని అనొద్దు. బట్ యాక్చువల్లీ ఐఎమ్ లెర్నింగ్
not fluently. Super, you're talking. Oh, seriously, thank you. So about the Big Boss. Hanji. సో బిగ్ బాస్ లో తెలుగు రాకపోవడం వల్లే ఫ్లోరా చైనీ గారు బయటకు వచ్చారా? అవును. లేదు, ఇలా లేదు. బిగ్ బాస్ కు తెలుసు నాకు తెలుగు కొంచెం కావాలి, సారీ కొంచెం తెలుసు, రాదు అని తెలుసు. అండ్ అర్థం అవుతుంది. అర్థం లేకపోతే కూడా 2+2 చేసి నేను అర్థం చేసుకుంటున్నాను. బట్ మాట్లాడితే కొంచెం కష్టం, అది బిగ్ బాస్కి తెలుసు. అండ్ అది నేను తెలుగులో చెప్పాలి వాళ్ళకి కూడా, నేను తెలుగులో మాట్లాడి చెప్పాను. అండ్ వాళ్ళు చెప్పారు, సరే ఇంత మాట్లాడుతున్నారు కదా, పర్ఫెక్ట్, యూ గో. సో సరే, ఓకే. సో బిగ్ బాస్ న్యూ ఐ కెన్, బట్ ఎస్ దట్ బికేమ్ అ ప్రాబ్లమ్ బికాస్ అందరూ నాకు తెలుగు రాదు. అండ్ ఎస్, బ్లెస్సింగ్ ఏంటంటే వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తే, రెడ్ ఫ్లవర్ పతివ్రత, అదే వర్డ్స్ యూజ్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. సో నో గొడవ ఫ్రమ్ మై సైడ్ బికాస్ ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్, రైట్? అండ్ నాకు అర్థం అయితే నేను ఫైట్ చేస్తా. ఆల్సో ఐ డోంట్ నో ఎనీబడి ఫ్రమ్ బయట నుంచి, నాకు ఎవరు తెలియదు, అది కూడా నేను వాళ్ళకి చెప్పాను. అండ్ బిగ్ బాస్ టోల్డ్ మీ, వెరీ గుడ్, డోంట్ గూగుల్, డోంట్ ట్రై టు ఫైండ్ అవుట్ హూస్ కమింగ్, హూస్ వాట్, ఓపెన్ క్లీన్ స్లేట్గా వెళ్ళండి. ఎలా ఎవరు మీకు సారీ कौन आपके साथ कैसा बिहेव करता है उस पे జడ్జ్. బయట నుంచి ఒక ఈ పర్సన్ ఎలా ఉంటుంది యాజ్ అ మైండ్ మే పెట్టి డోంట్ గో. అక్కడ వెళ్ళి తర్వాత డిసైడ్ చేయండి ఎవరు ఎలా ఉన్నారు. సో దట్ వాజ్ अगेन अ ब्लेसिंग, आई टोटली एंजॉयड. सो तेलुगु नहीं आता उसका भी प्लस पॉइंट था, तेलुगु नहीं आता उसका नेगेटिव ये था कि आई कुड नॉट एंजॉय द जोक्स. स्किट लो నేను పార్టిసిపేట్ చేయను బికాజ్ ఐ విల్ స్పాయిల్ ద స్కిట్. అండ్ వాళ్ళు అందరూ మాట్లాడితే నేను ఎంజాయ్ చేస్తున్నాను, అదే ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళకి ఫీల్ అవుతారు కి ఓ అమ్మాయి సైలెంట్ గా కూర్చుంటున్నాను. సరే, బట్ వాట్ డు ఐ డూ? సుమన్ శెట్టి గారు, నువ్వు సుమన్ శెట్టి గారు అన్నా అని పిలుస్తారు, బట్ తన గేమ్ లో తన కాళ్ళు తగలలేదు అన్నా సరే తను మీరు ఎలిమినేట్ చేసేసారు. సో దాని గురించి చాలా మంది ఆడియన్స్ హర్ట్ అయ్యారు, మీరు దాని గురించి చెప్పాలి. సో శెట్టి అన్న, ప్లీజ్ అండర్స్టాండ్, అందరూ ఆడియన్స్ కూడా, శెట్టి అన్న నాకు చాలా ఇష్టం అండ్ ఐ రియలీ కన్సిడర్ హిమ్ యాజ్ అ బ్రదర్. ఆ టాస్క్ లో శెట్టి అన్నకి ఆల్రెడీ స్విమ్మింగ్ రాదు, ఓకే, అండ్ హైట్ కూడా కొంచెం తక్కువగా ఉంది శెట్టి అన్నకి. సో వేరే వాళ్ళు బకెట్ నుంచి అది వాటర్ పోస్తారు అండ్ మీరు ఇఫ్ యూ పుట్ వాటర్ వేవ్స్ వస్తుంది. సో మీ బాడీ ఫ్లోట్ అవుతుంది, ఇట్స్ నాట్ స్టాండింగ్ వాటర్, ఇట్ ఈస్ మూవింగ్ వాటర్. అండ్ ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో మీకు గేమ్ స్ట్రెస్ ఉంది, వాటర్ ఫోబియా ఉంది అండ్ వేరే వాళ్ళు బకెట్తో వాటర్ పోస్తారు. సో మీ బాడీ ఫ్లోటింగ్లో ఉంది. అండ్ ఐఎమ్ నాట్ సెయింగ్ శెట్టి అన్న తప్పు చేశారు, కావాలంటే ఇలా చేశారు, లేదు, వాళ్ళు కాలు టచ్ అయింది, వాళ్ళకి తెలియదు బికాస్ హిస్ బాడీ ఈజ్ మూవింగ్, ఇట్స్ నాట్ స్టేబుల్. ఇంకొకటి నేను మళ్ళీ మధ్యలో వెళ్ళి ప్లీజ్ మైండ్ యువర్ లెగ్స్ చెప్పాను. ఎందుకు? బికాస్ సంజన గారు ఈజ్ టాల్, Ritu is tall. Yes. And Tanuja, okay, she's fine. But my best candidate, Sanjana Garu, she's tall. And knowing Sanjana Garu, వాళ్ళు కొంచెం చీటింగ్ like you can think she will cheat. So she should not cheat. మళ్ళీ నేను చెప్పాను మైండ్ యువర్ లెగ్స్ బికాస్ షీ ఈస్ టాల్ అండ్ షీ కెన్ టచ్. సో అండ్ వాళ్ళకి కూడా ఫోబియా ఉంది బికాస్ షీ హ్యాస్ అ బ్రీదింగ్ ప్రాబ్లమ్. సో క్లాస్ట్రోఫోబిక్ అని చెప్పింది. సో యాక్చువల్లీ నా సస్పెషన్ ఉంది మా బెస్ట్ క్యాండిడేట్ తప్పు చేస్తేనే ఉంటారు. బట్ శెట్టి అన్నకి ఐ సా హిస్ అండ్ ఇంకొకటి మేబీ ఆప్టికల్ ఇల్యూజన్ గా అది కనిపించింది, బట్ మేబీ హీ డిడ్ నాట్ డూ. సో ఐ నెవర్ సెడ్ దట్ హీ వాస్ చీటింగ్ అండ్ ఇది జరిగింది. నేను యాక్చువల్గా సంజన గారు మీరు ఇద్దరు సేమ్ పార్టిసిపెంట్స్ దాంట్లో. సో అందరూ మాకు పోర్ట్రే ఎట్లా అయిందంటే సంజన గారికి అసిస్టెంటా మీరు అంటే సేమ్ మీరు కూడా పార్టిసిపెంటే కదా, మీరు ఎందుకు అలా చేస్తున్నారు, తనకి అసిస్టెంట్ లాగా ఎందుకు చేస్తున్నారు అనేది చాలా మాకు అనిపించింది. గేమ్ చూసిన మాకైతే అలానే అంది, చాలా మంది కూడా డౌట్ ఉంది మీరు ఎందుకు తనకి అంత అసెస్ చేస్తూ ఉన్నారు. సో ఐ విల్ ఆస్క్ ద క్వశ్చన్ బ్యాక్ కి ఇప్పుడు నిన్న కూడా చెప్పాను, if she's a man, I'm a girl, everyone will think relationship, love track. Ritu Demon ki, Demon
अन्य सर while Ritu is just sitting, Dimon उनको खाना खिलाते हैं. Ritu अन्नी sunscreen इस्ते, makeup इस्ते, so they are not assistant and they are best friends. But మా కేసులో because we are both ladies and నాది ఒక్క బెస్ట్ ఫ్రెండ్ అక్కడ జైల్ టైంలో కూడా ఇన్ హర్ సాడీ షీ విల్ హైడ్ ఫ్రూట్స్ దోశ టీ అండ్ నా ప్లేట్ కూడా వాష్ చేసింది అక్కడ. షీ డజంట్ నీడ్ టు డూ ఇట్ కదా, బట్ షీ ఈస్ డూయింగ్ ఇట్ లైక్ అ సిస్టర్. సో ఆ టైంలో పీపుల్ కెన్ థింక్ షీ ఈస్ ఆల్సో బిహేవింగ్ లైక్ మై అసిస్టెంట్, రైట్? బట్ నో బడీ థాట్ లైక్ దట్. అండ్ షీ డిడ్ మై హెయిర్. సో we helped each other. For each other we did something for each other. నేను వాళ్ళు సారీ టై చేశారు because she doesn't know how to tie a saree. యా, బట్ సంజన గారు కూడా ఐ మీన్ స్టార్టింగ్ లో మీ ఇద్దరు కూడా ఇష్యూస్ ఉండే, తను మీకు ఈవెన్ థమ్స్అప్ కూడా ఇవ్వలేదని చెప్పి, అండ్ స్టార్టింగ్ లో మీ స్టోర్ మీరు ఫ్రీ బర్డ్ అని చెప్పేసి అన్నారు. సో దీని గురించి మాట్లాడినప్పుడు మీరు కూడా అప్పుడు హట్ అయ్యారు కదా ఆ టైంలో. బట్ తర్వాత యాజ్ ఐ చిన్న చిన్న యాక్షన్స్, చిన్న చిన్న జెస్టర్స్ అది నా హార్ట్ ఫీలింగ్స్ చేంజ్ చేసింది. అండ్ ఐ గివ్ ద క్రెడిట్ టు సంజన గారు. అండ్ సేమ్ ఐ థింక్ ఫ్రెండ్షిప్, ఇఫ్ ఐఎమ్ ఓన్లీ డూయింగ్ గుడ్ థింగ్స్, ఇఫ్ ఐ లవ్ హర్ అండ్ షీ డజంట్ లవ్ మీ బ్యాక్, దట్ ఈస్ ఫ్యాన్ ఫాల్, లైక్ ఐఎమ్ అ ఫ్యాన్. ఇఫ్ షీ లవ్స్ మీ టూ, దట్ ఈస్ ఫ్రెండ్షిప్. సో నేను వాళ్ళ గుడ్ క్వాలిటీస్ చూసి వాళ్ళు ఐ స్టార్టెడ్ లైకింగ్ హర్. వాళ్ళు కూడా నా గుడ్ క్వాలిటీస్ చేసి ఆ ఫ్రెండ్షిప్ హ్యాండ్ ఎక్స్టెండ్ చేశారు. సో వీ బోత్ హ్యాడ్ సంథింగ్ గుడ్, వీ సా సంథింగ్ గుడ్ ఇన్ ఈచ్ అదర్ అండ్ దట్ ఈస్ వై వీ బికేమ్ ఫ్రెండ్స్. అండ్ ఈ ఫ్రెండ్షిప్ బయట కూడా కంటిన్యూ అవుతుంది. అదే ఐ రియలీ విష్, ఐ రియలీ వాంట్, బికాస్ షీఈస్ అ లవ్లీ పర్సన్. అండ్ మేమిద్దరు లిబ్రన్సే, వీ బోత్ ద సేమ్ సన్ సైన్. సో వీఆర్ ద సేమ్ నేచర్, జస్ట్ షీఈస్ మోర్ నాటీ, ఐఎమ్ మోర్. ఓకే, అబౌట్ ద రీతు చౌదరి అంటే వీళ్ళు మేము లవ్ స్టోరీ చూస్తూ ఉన్నాము అంటే మీరు లోపల ఉన్నారు కాబట్టి అసలు అది ఎలా ఉంది, నిజంగానే బిగ్ బాస్ షో కోసమా లేదు అంటే నిజంగానే వాళ్ళు మంచి లవ్ ట్రాక్ అనేది నడుస్తుంది? సో అందరూ డిమాన్ కి యాక్చువల్లీ డిమాన్ ఫ్రెండ్స్, కామనర్స్ లేదు ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ, బట్ ఓనర్స్ అందరికి చెప్పారు డిమాన్ కి ఇది కాంటెంట్ కోసం రితు చేస్తుంది, సో కొంచెం జాగ్రత్త చూడండి. బట్ ఐ థింక్ హీ వాజ్, వాళ్ళకి తెలుసు వాళ్ళ గేమ్ ఏంటి. ఐ రియలీ విష్, ఇప్పుడు 5th వీక్ స్టార్ట్ అయింది, సారీ 5th వీక్ అయిపోయింది. ఇప్పుడు దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ బాండ్, లవ్ ఫ్రెండ్షిప్ బాండ్. బికాజ్ ఆ హౌస్లో ఒక మంచి ఫ్రెండ్ కావాలి. కానీ టాస్క్లో, నామినేషన్స్లో భరణి గారు ఎందుకు ఇంత పెద్ద ఫ్యామిలీ చేశారు? బికాస్ హీస్ మేడ్ హిస్ సర్కిల్ సేఫ్. వాళ్ళు సేఫ్ అవుతారు బికాస్ హీస్ మేడ్ ఫ్రెండ్స్ విత్ సో మెనీ పీపుల్. సో ఎనిమీస్ చాలా తక్కువ. సో యాక్చువల్లీ వన్ పాయింట్, యాక్చువల్లీ నిన్న కూడా మీరు చెప్పారు, సారీ ఫర్ ద డిస్టర్బ్, భరణి గారు మీరు ఫేక్ అని అంటున్నారు. అసలు ఎలా, మీకు ఎందుకు అలా అనిపించింది? బికాస్ సి, ఇఫ్ వీఆర్ సెయింగ్ కి డిమాన్ అండ్ రితు హౌస్ ఎంటర్ అయినప్పుడు దే బికేమ్ లవర్స్, సో దట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్, దట్ ఈస్ నాట్ రియల్. సేమ్ థింగ్ ఆ హౌస్ అయినప్పుడు భరణి గారు 1 వీక్లో డాటర్ వచ్చింది, సంజన గారు అక్క వచ్చింది, తర్వాత దివ్య వచ్చినప్పుడు చెల్లి వచ్చింది, రాము తమ్ముడు అయ్యారు. ఇట్స్ నాట్ పాసిబుల్. సో మీరు ఎవరికైనా సిస్టర్ ఓకే, యూ కెన్ సే యాజ్ అ రెస్పెక్ట్, కూతురు తమ్ముడు సబ్కో ఏక్ నామ్ దేతో ఐఎమ్ ఆల్సో దేర్. నేను కో కంటెస్టెంట్, వాళ్ళందరూకి ఒక్కొక్క రిలేషన్ పెట్టారు. బట్ దట్ ఈస్ టు మేక్ హిస్ సర్కిల్ సేఫ్ సో దట్ నో బడీ నామినేట్స్ హిమ్ అండ్ హీస్ ప్లేయింగ్ హిస్ గేమ్. అంతే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ. అంటే భరణి గారు ఇంకా అట్లా అంతే ఫేక్ అని చెప్పేసి మీరు అంటారా? సో షష్ఠి ఫస్ట్ మీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటుండే కదా, సో తన గురించి షష్ఠి నాకు చాలా ఇష్టం బికాజ్ షీ రియలీ సపోర్టెడ్ మీ. ట్రాన్స్లేట్ కూడా చేసి నాకు చెప్తేనే ఉంటుంది. భోజనం కూడా మేము we used to sit together and eat and I really enjoyed her company. Very hard working, very honest, good inner game. అన్ని రకాలుగా ఐ థింక్ షీ వాజ్ షీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. యాక్చువల్గా శ్రీజ అని మీరు ఇద్దరు ఒకేసారి ఎలిమినేట్ అవుతారని మీకు ముందే తెలుసు? అసలు లేదండి, మాకి ఐడియా. యాక్చువల్గా నేను ఎలిమినేట్ అయినప్పుడు బికాజ్ సార్ చెప్పారు 1 ఎలిమినేషన్ అవుతుంది, 2 ఎలిమినేషన్ నాకు చూద్దాం
చెప్తున్నాను. సో వీ థాట్ 1 ఎలిమినేషన్, కానీ ఇప్పటి వరకు ఎవ్రీ వీక్కి 1 నామినేషన్ ఎలిమినేషన్ అవుతుంది. సో వీ థాట్ 1 ఎలిమినేషన్, బట్ అదే బిగ్ బాస్ మార్చేసి 2 ఎలిమినేషన్ పెట్టారు. చాలా షాకింగ్ యాక్చువల్లీ. అండ్ అది కూడా శ్రీజాకి లక్ బేస్డ్ టాస్క్. It's not anything to do with audience, nothing. It's just a luck based task. అక్కడ అంటే తను చాలా హార్డ్ వర్క్ చేసింది. అంటే ఇంకొకటి ఏముందంటే కామ్నెస్ ని ఎక్కువ ముందు బయటకు పంపిస్తున్నారు అంటున్నారు. దాని గురించి మీరు ఏం మాట్లాడారు? అదే ఆ విషయంలో నేను అసలు ఐ డెంట్ థింక్, బట్ అదే లక్ బేస్డ్ టాస్క్ కదా లాస్ట్ లో. ఇమాన్యుయల్, అబౌట్ ద ఇమాన్యుయల్ గురించి హీ ఈస్ అ స్టార్. ఐ రియలీ లవ్ హిస్ గేమ్, ఐ లవ్ హిస్ కామెడీ. చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు, గేమ్ కూడా మంచిగా ఆడుతున్నారు, అండ్ అందరికీ ఎంకరేజ్ చేస్తున్నారు, రైట్ అడ్వైస్ కూడా ఇస్తున్నారు. సో దాట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లవ్. హీఈస్ అన్ ఆల్ రౌండర్. మంచి డాన్స్ చేస్తున్నారు, ఇప్పుడు పాట కూడా మంచిగా పాడుతున్నారు. సో ఐ రియలీ లవ్ హిస్ గేమ్. ఓకే, మళ్ళీ బిగ్ బాస్ రిటర్న్ ఛాన్స్ వస్తే వెళ్తారా? అయ్యో డెఫినెట్ గా అక్కడ వెళ్ళి చాక్లెట్ కేక్ సంజన గారికి చాక్లెట్ కేక్ ఇస్తున్నాను, అండ్ ఆల్సో సర్ప్రైజ్. అంటే మాకు అట్లీస్ట్ చాక్లెట్ ఇవ్వరా మీరు? అక్కడైతే సంజన గారికి చాక్లెట్ ఇస్తున్నారు కదా. ఐ విల్ గివ్. థ్యాంక్ యూ. వద్దు, మీరు అంత పాపం మీకు చాలా ఇష్టం కదా. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి మీరు ఏం ఫుడ్ తినలేదు కదా. మీరు కూడా. బట్ నిన్నంతా సరిపోయింది కదా, అందుకని తినలేదు. ఫీవర్ ఉంది కదా. ఎస్, బట్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏమైనా హిందీ బిగ్ బాస్ కానీ అలా ఏమైనా వెళ్తారా? తెలియదండి ఈ ఎక్స్పీరియన్స్ ఎంత, బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దిస్ వాట్ ఐ హ్యావ్. దీస్ మెమరీస్ ఆల్సో ఐ వాంట్ టు సేవ్. సో ఇది బిగ్ బాస్ అయింది, నేను చేశాను, అది అయింది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ద టేస్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ బిగ్ బాస్. కానీ 5 weeks సర్వైవ్ చేశాను, మంచి ఫ్రెండ్స్ ఐ మేడ్, అండ్ ఐ కేమ్ అవుట్ విత్ అ గుడ్ నేమ్. ఎవరు యూనో కి ఆడియన్స్కి తెలియదు నేను రియల్ లైఫ్లో ఎలా ఉన్నాను, బట్ నేను క్లీన్ సైడ్గా వచ్చాను, అండ్ బయట కూడా మంచి పేరు. లైక్ షీఈస్ అ గుడ్ పర్సన్, షీఈస్ అ సాఫ్ట్ పర్సన్. అదే నాకు రియల్ కాంప్లిమెంట్, అండ్ ఐ థింక్ ఐ మేడ్ మై పేరెంట్స్ వెరీ ప్రౌడ్. సి ఫ్రమ్ గోయింగ్ టు జైల్ నోబడీ న్యూ మై స్టోరీ. వాళ్ళు ఓన్లీ పేపర్లో చదివి దే మేడ్ అన్ ఒపీనియన్, ఓ షీ మస్ట్ బి లైక్ దిస్. ఇప్పుడు ఫస్ట్ టైమ్గా అందరూ నాకు నా రియల్ పర్సనాలిటీ చూసి నౌ మేబీ దే విల్ థింక్ దట్ ఎస్ షీ వాజ్ రైట్, మేబీ షీ ఈజ్ అ గుడ్ పర్సన్, జస్ట్ బ్యాడ్ టైమ్. సో దిస్ వాజ్ I think really a gift of, I'm saying this and I'm realizing this was a gift from God. And super. I'm really happy about that. Yeah, finally meeku husband qualities ante em cheptaru? He should be a good cook, funny, loyalty anni okay, but he should be able to handle my moods e ledu nade. So I don't get angry, but yes, he should be a loving partner, faithful partner, and should be a good cook. Yes, thank you. Thank you. So మీ కెరీర్ ఇంకా బెటర్ మూవీస్ చేయాలి, మళ్ళీ బ్యాక్ టు లక్స్ పాప అన్నట్లు ఉండాలి. సో ఆ సాంగ్ తోనే మీరు అందరూ ఫేమస్ అయ్యారు కాబట్టి, సో మళ్ళీ కాంబినేషన్స్ బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో, సో ఈగర్లీ వేసే జగపతి బాబు గారు. సో మీరు చెప్పినట్టు మోర్ దెన్ హ్యాండ్సమ్ ఉన్నారు ఆయన ఇప్పటికన్నా. even better. Yes, అయ్యో I'm waiting. Yeah, all the best. Thank you so much, really means a lot.